పశ్చిమాసియాలో మరోమారు యుద్ధ భయాలు మొదలయ్యాయి. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ ఎంతకు దిగిరాకపోవడంతో ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్టెల్త్ ఫైటర్ యుద్ధ విమానాలను అమెరికా ఇజ్రాయెల్కు తరలించింది. ఇప్పటికే 2 భారీ యుద్ధ నౌకలను మధ్యప్రాచ్యంలో మోహరించింది అమెరికా. దీనికి తోడుగా అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను కూడా సరిహద్దుల్లో సిద్ధం చేసింది. ఒకవేళ ఇరాన్ అణు పరీక్షలకు వెళితే వెనుకాడకుండా సైనిక చర్యకు దిగుతామని అమెరికా పరోక్ష సంకేతాలు పంపుతోంది. ఇరాన్ తన పంథా మార్చుకోకపోతే కఠిన ఆర్థిక ఆంక్షలతో పాటు సైనిక ముట్టడి తప్పదని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తాజాగా F-22 ర్యాప్టర్ ఫైటర్ యుద్ధ విమానాలను కూడా తరలించడం త్వరలో ఇరాన్పై దాడి మొదలవుతుందనే దానికి సంకేతమని ఇజ్రాయెల్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. యూకేలోని లాకెన్హీత్ ఎయిర్ బేస్లో ఉన్న ఈ అత్యంత శక్తివంతమైన ఫైటర్లను ఇరాన్కు సమీపంలో అందుబాటులో ఉండేలా ఇజ్రాయెల్కు తరలించినట్టు అధికారికంగా తెలిపారు. శత్రువుల రాడార్లకు చిక్కవు ఈ స్టెల్త్ యుద్ధ విమానాలు. ఇరాన్లోని నిర్ణీత లక్ష్యాలపై మెరుపు దాడులు చేయడానికి అమెరికా ఈ అడుగు వేసినట్లు రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. F-22 ర్యాప్టర్ యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యాధునికమైనవి. శత్రు దేశాల నిఘాకు, రాడార్లకు దొరకకుండా చొరబడి క్షిపణి రక్షణ వ్యవస్థలను, రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేయగల సామర్థ్యం వీటి సొంతం. ముందుగా వీటితో శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తే ఆ తర్వాత క్షిపణులతో మిగతా ఫైటర్లతో విరుచుకుపడి కీలక లక్ష్యాలను ధ్వంసం చేయడం సులువవుతుంది. ఇప్పుడు అమెరికా దాడి మొదలు పెడితే ఇరాన్ గగనతలంలోకి మొదటగా ప్రవేశించేది F-22 ర్యాప్టర్ ఫైటర్లేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ వద్ద ఉన్న S-300 వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు కూడా ఈ స్టెల్త్ ఫైటర్ యుద్ధ విమానాలను గుర్తించలేవని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఒకసారి ఇరాన్ రాడార్ వ్యవస్థ స్తంభించిపోతే అమెరికా తన B-52 బాంబర్లు ఇంకా ఇతర క్షిపణులతో భారీ విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. అమెరికా తన అత్యుత్తమ ఆయుధాన్ని ఇరాన్ సమీపంలో మోహరించడం అంటే ఇరాన్పై దాడికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.